అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న శ్రీరాముని దివ్యభావ మందిర ప్రారంభోత్సవం జనవరి 22, 2024న జరగనున్న నేపథ్యంలో ఈ వేడుకను పురస్కరించుకుని దేశంలోని ప్రతి హిందూ కుటుంబానికి అయోధ్యలో బాలరాముని పూజలో ఉపయోగించిన అక్షింతలు రామాలయ చిత్రపటం చేర్చాలని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా అయోధ్య నుండి బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి అక్షింతలు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడిసే శ్రీమతి జితేందర్, గ్రామ అధ్యక్షులు హొర్దీపర్తి మధుసూదన్, ఓగుల అజయ్ జనార్దన్, రాములు, స్వామి, రమేష్, జలపతి, మహిళలు, గ్రామ ప్రజలు, హిందూ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి నిర్మాణం జరుగుతున్న ఇంత శుభ పరిణామంలో మరి జనవరి 22వ తారీఖు నాడు రామచంద్రుడు మన ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మన హిందువులు మరి ఆయన రామ మందిరంలోకి ప్రతిష్ఠ జనవరి 22వ తారీఖు నాడు జరగబోతుంది. మరి అంతటి గొప్ప కార్యము మన అందరం నిధి సేకరణలో ప్రతి ఇంటికి అందరం కూడా సహకరించి ఒక 2 సంవత్సరాల కింద నిధి సేకరణ చేసి చాలా గొప్ప దేవాలయం నిర్మాణం జరిగింది. జనవరి 22 నాడు మరి రామచంద్రుడు తన ఆలయంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ సందర్భంగా మరి రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు మరి ప్రతి గ్రామానికి అక్షతలు వెళ్ళాలి, మరి రామనామ జపము రామనామ భజన జరగాలి ప్రతి గ్రామంలోని మరి వాళ్ళు తలచి మన మండలానికి అక్షతలు రాముని యొక్క అక్షతలు పంపించడం జరిగింది. ఇప్పుడు ఇవి మన ఊరేగింపు మన దేవాలయంలో పెట్టి ఈ మండలంలో ప్రతి గ్రామానికి కూడా మనం అందించడం జరుగుతుంది. మన ఊరికి మరి రాముని అక్షంతలు రావడం నిజంగా మనకు చాలా జన్మధన్యం. మన ఊరు చేసుకున్న గొప్ప కార్యం ఇది. కాబట్టి మరి ఇలాంటి క్షణాలు నిజంగా మన జీవితంలో మనం చూస్తున్నప్పుడు జరగడం మన అదృష్టం. కాబట్టి ఈ రామకార్యంలో మరి ఉడతా భక్తిగా అక్కడ ఉడతా ఎంతో సేవ చేసింది. అలాంటి మనం కూడా ఉడతా భక్తిగా మనం సమర్పించడం ఆ భగవంతుడు మనకు తన ఆశీస్సులు అక్షంతల రూపంలో పంపించాడు. కాబట్టి మనందరం కూడా రామనామ యొక్క సేవలో పాల్గొని ఆ అయోధ్య మందిరం వీలైతే చూసి వద్దాం. ప్రతిష్ఠ తర్వాత ఇప్పుడైతే రాముని అక్షంతలు మన ఊరేగింపుగా మంచి భక్తిగా రామనామం మన మనసు అంతా రోమ రోమాన నింపుకొని మనం భక్తి భజనతో వెళ్దాం. జై శ్రీరామ్. కొంచెం జరగదు.